హాయ్ హలో వెల్కమ్ టు జాసర్ మీడియా. హ్యాండ్ రైటింగ్తోనే మ్యాగజైన్ నడిపిన స్టార్ రైటర్. అప్పట్లోనే ఆయన సృజనాత్మకతకు అందరూ ఫిదా. సృజనాత్మకతను బీజమైన చదువుకునే రోజుల్లోనే పడింది. ఒకవైపు చదువుకుంటూనే మరోవైపు తోటి విద్యార్థులను ఉత్సాహపరిచేలా ఆయన ఒక సాహసం చేశారు. ఎటువంటి ప్రింటింగ్ మిషన్లు, పెద్ద పెద్ద ఆఫీసులు లేకుండానే ఒక పత్రికను నడిపారు. అది కూడా కేవలం తన చేతి రాతతో. ఒక చిన్న గ్రామంలోని పాఠశాల గదుల మధ్య పుట్టిన ఆ పత్రికే ఆయనను ఇవాళ గ్లోబల్ స్టార్గా నిలబెట్టింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన తన చిన్ననాటి ఎడిటర్ అవతారం గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఆ లిఖిత పత్రిక విశేషాలేంటో చూద్దాం. వార్తా వాహిని అక్షరాల వెల్లువ. స్కూల్ రోజుల్లోనే చంద్రబోస్ తన మిత్రులతో కలిసి వార్తా వాహిని అనే పేరుతో ఒక లిఖిత పత్రికను ప్రారంభించారు. అప్పట్లో నేటిలా కంప్యూటర్లు, డిజిటల్ ప్రింటింగ్స్ అందుబాటులో లేవు. కానీ ఆయనలోని ఉత్సాహం మాత్రం ఆకాశాన్ని తాకింది. వాళ్ళ ఊళ్ళో జరిగే విశేషాలు, వివిధ విశేషాలతో కూడిన వార్తలు రాసి ఓ పత్రిక తయారు చేసి ఆ ఊరి గ్రంథాలయంలో వేసేవారట. దానికి ఆయన్నే సంపాదకుడిగా వ్యవహరించేవాడు. ప్రతి పేజీని తన చేతి రాతతో తీర్చిదిద్ది దానికి రంగుల పెన్సిల్తో బొమ్మలు వేసి ఒక మ్యాగజైన్లా తయారు చేసేవారు. ఆయన అక్షరాలను పేర్చే తీరు, సమాచారానికి అందించే విధానం చూసి అప్పట్లోనే ఊళ్ళో అందరూ ఆశ్చర్యపోయేవారట. అయితే ఒకరోజు ఎలాంటి వార్తలు లేకపోవడంతో కొన్ని కల్పిత వార్తలు రాయడం వల్ల ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి గొడవ పడ్డారట. దాంతో చంద్రబోస్ తండ్రి ఆయనను కోప్పడేవారట. ఇక చేసేది ఏమీ లేక అనివార్య కారణాల వల్ల తన లిఖిత పత్రికను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారట. చంద్రబోస్ ఆయన స్వయంగా ఈ విషయాన్ని పంచుకొని ఆనాటి విషయాలను సరదాగా చెప్పుకొచ్చారు. ఇప్పటికే ఆ జ్ఞాపకాలు తనను ఉత్సాహపరుస్తాయని అన్నారు. తన కలం నుంచి జాలువారే ప్రతి పాటలోనూ ఆనాటి స్వచ్ఛత, మట్టి వాసన ఉంచడానికి కారణమైన పునాది అంత బలంగా ఉండటమే. కష్టాలను చూసి వెనకడుగు వేయకుండా అందుబాటులో ఉన్న వనరులతోనే అద్భుతాలు సృష్టించానని ఆయన నిరూపించారు. చంద్రబోస్ ప్రయాణం ప్రతి విద్యార్థికి ఒక పెద్ద పాఠం. మనిషిలో ప్రతిభ ఉంటే అది ఏ రూపంలోనైనా బయటకు వస్తుంది అనడానికి వార్తా వాహిని ఒక నిదర్శనం. ఆస్కార్ స్థాయికి ఎదిగిన తన మూలాలను మర్చిపోకుండా చిన్ననాటి స్మృతులను పంచుకోవడం ఆయన గొప్పతనం.